నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్ కేసు. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ ఫేస్బుక్ భారీ డీల్. 16.8 కోట్ల రూపాయల అడ్వాన్స్, నెలకు 2.15 కోట్ల అద్దె. రేషన్ బియ్యం 3,708 బస్తాలు కాదు, 7,577 బస్తాలు మాయం. అల్లు అర్జున్ పై తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర విమర్శలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్ పోర్టల్లో లాయర్ ఇమ్మానేని రామారావు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానాల్లో జరిగే వాదోపవాదాల లైవ్ స్ట్రీమింగ్ వీడియోను ప్రదర్శించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధమని తెలిసినా ప్రసారం చేశారని ఆరోపించారు. ఈ మేరకు బిఆర్ నాయుడు, ఎండి రవీంద్రనాథ్తో పాటు యాంకర్ సింధూరా శివపై రామారావు ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్ తన హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజును మరో 5 ఏళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. హైటెక్ సిటీలోని ది స్కై వ్యూలో ఉన్న ఆఫీస్ స్పేస్ కోసం నెలకు 2.15 కోట్ల రూపాయల అద్దె చెల్లించింది. ఇప్పుడు అద్దె 2.8 కోట్లకు చేరింది. ఈ లెక్కన కంపెనీ 5 ఏళ్ల కాలానికి చెల్లించాల్సిన అద్దె 168 కోట్లు. దీనికోసం కంపెనీ 16.8 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ను చెల్లించింది. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ యాజమాన్య సంస్థకు చెందిన మచిలీపట్నం గోదాములో మాయమైన రేషన్ బియ్యం బస్తాలు ఎన్నో తెలుసా? అధికారులు మొదట్లో చెప్పినట్టు 3,708 బస్తాల్లో, లేక తర్వాత చెప్పినట్లు 4,840 బస్తాలో కాదు, ఏకంగా 7,577 బస్తాలు. ఈ లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టింది. తమ గోదాములో బియ్యం తగ్గాయంటూ పేర్ని నాని కుటుంబ సభ్యులు గత నెల 26న లేఖ రాస్తే ఆ తగ్గిన బియ్యం ఎన్నో గురువారానికి తేల్చారు. బియ్యం మాయం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పక్షం రోజులపైనే అవుతోంది. ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదు. అల్లు అర్జున్ పై తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర విమర్శలు. ఒక్క మనిషి కోసం సినీ పెద్దలు సీఎం రేవంత్ ముందు తల వంచుకునే పరిస్థితి ఏర్పడిందని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అల్లు అర్జున్ పక్కన ఉన్నవారు సరైన సలహా ఇవ్వకపోవడం తొక్కిసలాటకు ఓ కారణమని తెలిపారు. ఎలాంటి ప్రచారం లేకుండా సినిమాకు వెళ్తే ఇలా జరిగి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కొందరు హీరోలు సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోవడం సమస్యగా మారిందని చెప్పారు. కలెక్షన్లతో కాకుండా నటనతో గర్వకారణంగా మారాలన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.